హాయ్ అండి అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సిరి క్రిష్ వ్లాగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్. ఈరోజు స్పెషల్ చేపల పులుసు ఈజీగా సింపుల్గా చేసుకునే రెసిపీ లాగా మీకు చూపిస్తున్నాను. ఈరోజు నా స్టోరీ వినేసేయండి. రెసిపీ చూస్తూ ఒక ఊరిలో సోమనాథం అనే ఒక ధనవంతుడైన వ్యాపారి ఉండేవాడు. అతనికి డబ్బు ఆస్తులు చాలా ఉన్నప్పటికీ మనసులో అస్సలు ప్రశాంతత ఉండేది కాదు. ఎప్పుడు ఏదో ఒక ఆందోళన, అసంతృప్తి అతనిని వేధించేది. దీనితో విసిగిపోయిన సోమనాథం ఒకరోజు ఊరి చివర ఉన్న ఆశ్రమంలో ఒక జ్ఞాని అయిన సన్యాసి దగ్గరకు వెళ్ళాడు. స్వామి, నా దగ్గర లేనిదంటూ ఏమీ లేదు. కోరుకున్నవన్నీ కొనగల సంపద ఉంది. కానీ నా మనసులో మాత్రం అస్సలు ప్రశాంతత లేదు. నెమ్మదిగా ఉండేందుకు ఒక మార్గం చెప్పండి అని వేడుకున్నాడు. ఆ సన్యాసి నవ్వి ఏమీ మాట్లాడకుండా సోమనాథుడిని తీసుకొని ఆశ్రమం వెనుక ఉన్న తోటలోకి వెళ్ళాడు. అక్కడ ఒక పెద్ద గులాబీ మొక్క ఉంది. ఆ మొక్క ఒక ఎండిపోయిన కొమ్మ, మరొకవైపు అందమైన సువాసనలు వెదజల్లే గులాబీ పువ్వు ఉన్నాయి. సన్యాసి సోమనాథాన్ని చూసి, నీకు అక్కడ ఏం కనిపిస్తోంది అని అడిగాడు. సోమనాథం వెంటనే, స్వామి, అక్కడ ఎండిపోయిన కొమ్మ, దాని పక్కనే ఒక అందమైన గులాబీ పువ్వు కనిపిస్తున్నాయి అన్నాడు. అప్పుడు సన్యాసి ఇలా అన్నాడు, నువ్వు చూసిన ఆ మొక్క మన జీవితం. నీ జీవితంలో దేవుడు ఇచ్చిన ఎన్నో అందమైన విషయాలు ఆ గులాబీ పువ్వు లాంటివి ఉన్నాయి. కానీ నీ దృష్టి ఎప్పుడూ నీకు లేని వాటి మీద లేదా ఎండిపోయిన కొమ్మ లాంటి సమస్యల మీద ఆధారపడి ఉంటుంది. అందుకే నీకు ప్రశాంతత కరువైంది. నీ దగ్గర ఉన్నదానికి కృతజ్ఞతతో ఉండడం, ఇతరులకు సహాయం చేయడం అసలైన సంతోషం ఉంది. సంపదను కేవలం దాచుకోవడానికి కాకుండా నలుగురికి ఆకలి తీర్చడానికి, సాయం చేయడానికి ఉపయోగించండి. అప్పుడు నీ మనసు నిజమైన ప్రశాంతత దొరుకుతుంది అని సన్యాసి వివరించాడు. ఆ మాటల్లో సోమనాథునికి జ్ఞానోదయమైంది. ఆ మాటలతో తన ఆలోచన విధానాన్ని మార్చుకొని అప్పటి నుంచి సమాజ సేవ చేస్తూ ప్రశాంతంగా జీవించాడు. ఈ కథలోని నీతి ఏంటండి, మనకు లేని వాటి గురించి ఏడవడం కంటే ఉన్న వాటితో సంతోషంగా ఉంటూ నలుగురికి సహాయపడడమే జీవితంలో నిజమైన సంపద మరియు ప్రశాంతత. బాగుందా అండి స్టోరీ? నీతి కూడా మంచి నీతి ఉంది. మనం ఒకరికి సహాయం చేయాలి మనకు ఉన్న దాంట్లో. చేపల కర్రీ ఇలా ట్రై చేయండి, చాలా సింపుల్గా తొందరగా అయిపోయేది. ఇట్లా నేను చూపించాను. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ ఇవ్వండి.